ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఓన్లీ యంగ్ కపుల్స్కే చేయాలా? కాదు. ఓన్లీ యంగ్ కపుల్స్కే కాదు, పెద్దవాళ్ళకి కూడా చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ అంతే. అంటే ఒక పర్టికులర్ ఏజ్ ఉంటుంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి. ఎవరికైతే లేడీస్లో వాళ్ళ యూట్రన్ క్యావిటీ అంతా మంచిగా ఉంది, రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, ఎండోమెట్రియల్ ఇష్యూస్ ఏది లేదు అనుకున్నప్పుడు వాళ్ళ ఏజ్ 45 అయినా కూడా చేయొచ్చు. కాకపోతే ఏఆర్టీ రూల్ ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం ఏంటి అంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ లిమిట్ ఉంటుంది. ఆ పర్టికులర్ ఏజ్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ఖచ్చితంగా ట్విన్సే పుడతారా? నో, ఖచ్చితంగా ట్విన్స్ పుడతారు అనే గ్యారంటీ లేదు. కాకపోతే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ హయ్యర్ రిస్క్ ఉంటుంది కాబట్టి దానివల్ల సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లేకపోతే 2 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఈజ్ ఆల్వేస్ ఐడియల్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్, ఇది చాలా పెయిన్ఫుల్ ఉంటుందా? అసలు పెయిన్ఫుల్ ఉండదు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పెయిన్ఫుల్ అనేది తప్పు. దానికి ఏ అనస్థీషియా ఇవ్వరు. ఇన్ కేస్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే, అంటే కాంప్లికేటెడ్ యూట్రస్ ఉన్నప్పుడు, లేకపోతే ఆ యూట్రస్లోకి ఎంబ్రియో క్యాథెటర్ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడే అండర్ జనరల్ అనస్థీషియా చేస్తారు. బట్ నార్మల్గా ఇట్స్ ఏ ఓపీ బేస్డ్ ప్రొసీజర్. అంటే మీకు డేలోనే అయిపోతుంది, మీరు ఇంటికి కూడా వెంటనే వెళ్ళిపోవచ్చు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పెయిన్ఫుల్ ఏమీ ఉండదు. అల్ట్రాసౌండ్ గైడెన్స్తో మీకు చూపిస్తూ ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎప్పుడు కూడా డేలోనే చేసుకోవాలా? అంటే ఈవినింగ్లో చేస్తే ఏమైనా ప్రాబ్లమా? ఇది కూడా చాలా అపోహ. ఈవెన్ నైట్లో కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బికాజ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది వాళ్ళ ఎండోమెట్రియంని చూసి చేస్తారు. అండ్ అలాగే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్, సో టైం తోటి పని లేదు. అది వాళ్ళ సెంటర్లో, అంటే ఏ హాస్పిటల్లో అయితే మీరు చేసుకుంటున్నారో దే విల్ ప్లాన్ అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎంబ్రియో అండ్ ఫ్రీజింగ్ స్టేట్, అవన్నీ ఆ టైం ప్రకారం చూసుకొని ట్రాన్స్ఫర్ చేస్తారు. డేలోనే చేయాలి, ఈవినింగే చేయాలి, నైట్ చేయాలి అనే కంపల్షన్ లేదు. ఎప్పుడైనా చేసుకోవచ్చు.